మాజీ ముఖ్యమంత్రి నెల్లూరు పర్యటన విజయవంతమైన సందర్భంగా కోవూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు ధన్యవాదాలు తెలిపేందుకు మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశం జరుగుతున్న సమయంలో స్థానిక టీడీపీ మహిళా నాయకురాళ్లు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రసన్న గో బ్యాక్, ప్రసన్న క్షమాపణలు చెప్పాలంటూ ప్లకార్డులు చేతపట్టి నినాదాలు చేస్తూ వైసీపీ కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో వైసీపీ నాయకులు, మహిళా నాయకురాళ్లు, టీడీపీ మహిళా నాయకురాళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. అక్కడే ఉన్న పోలీసులు వారికి సర్ది చెప్పినా వినకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. అనంతరం వైసీపీ నాయకులు పార్టీ కార్యాలయం నుంచి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లారు. కోవూరు ఎస్ఐ రంగనాథ్ గౌడ్ కి టీడీపీ మహిళా నాయకురాళ్లపై వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. వెంటనే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. నిన్న జరిగిన జగనన్న ప్రోగ్రాంలో మేము దాని గురించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టుకొని మా పార్టీ ఆఫీసులో మేము వాళ్ళకి మీరు బాగా మాకు కృషి చేశారని చెప్పి మా నాయకుల్ని, కార్యకర్తలు వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటుంటే, ఈ కూటమి ప్రభుత్వం ఏంటంటే వాళ్ళకి 200 ఇచ్చి వాళ్ళకి తాగిచ్చి మా పార్టీ ఆఫీస్ మీద పంపించి మా నాయకుల మీద దౌర్జన్యం చేయమని చెప్పి పంపించారు. ఇది మేమైతే మీరు డబ్బులు ఇచ్చి పంపిస్తున్నారు, మేము డబ్బులు కూడా ఇవ్వాల్సిన అవసరం లే. మేము ఒక మాట చెప్తే మేము ఎక్కడ పంపిస్తే అక్కడికి వస్తారు. మీరు డబ్బులు ఇచ్చి తాగిచ్చి పంపిస్తున్నారు. ఇదైతే మంచి ప్రభుత్వం, మంచి పద్ధతి కాదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా దాడులు జరుగుతున్నాయి. ఏ ప్రభుత్వంలో ఇలా జరగలేదు. ఎప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు జరుగుతున్నాయి. మా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు 40 సంవత్సరాల నుంచి ఉన్నారు రాజకీయంలో. ఎప్పుడు ఇలాంటి ఘోరం ఎప్పుడు మేము చూడలేదు. మా నాయకుడు ఇల్లు పగలగొట్టి అది దాని గురించి మా జగనన్న వస్తే కూడా దాన్ని అడ్డుకొని మా కార్యకర్తలని, నాయకుల్ని బాగా తీవ్రంగా లాఠీ చార్జ్ చేయించారు. వచ్చినందుకు ఎంతో గ్రామ ప్రజలు కానీ ఊరు మొత్తం కానీ వాళ్ళు వచ్చారు కానీ మనం ఎవరు గెలవలేదు. ఆయన అభిమానులు అంత దూరం మన అయ్యప్ప గుడి నుంచి ఇంత దాకా వచ్చారంటే వాళ్ళు ఎంత అభిమానం తెలుసుకోండి. కానీ మనకి ఎన్నో పథకాలు అందించిన మన జగన్మోహన్ రెడ్డిని ఇలా మీరు మా కోవూరు మండలంలో నిన్న వచ్చినందుకు మీటింగ్ పెట్టినందుకు మీరు ఇలా చేయడం చాలా దారుణం. మీకు ఎన్ని కుటుంబాలకు ఎన్ని పథకాలు అందించున్నాడు ఆయన, అది అర్థం చేసుకోవాలి. ఈరోజు 200 ఇస్తే ఈరోజు మనం ఖర్చు పెట్టేస్తాం. కానీ ఆయన చేసిన పనులు జీవితంలో ఎప్పుడు గుర్తించుకోవాలి. 6 సార్లు మన ప్రసన్న కుమార్ రెడ్డి మన ఎమ్మెల్యే ఏ రోజు ఈ అరాచకం లేదు, మేము ఎప్పుడు చూడలేదు. కానీ ఇప్పుడు చూస్తున్నాం. కానీ తెలుసుకోండి మనం ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరు చెడ్డ చేస్తున్నారా. మేమేదో కొంచెం మనమేదో అనుకోకుండా ప్రోగ్రాం పెట్టుకున్నాము, అప్పటికప్పుడే అనుకున్నాము. కానీ ఇంతమంది దాడిలకి ఆడోళ్ళు వచ్చి మా మగవాళ్ళ పైన మా కన్వీనర్ మీద అలా ఎగరేసి వస్తుంటే మేము కూడా చూస్తా, లేడీస్కి మనం కూడా ఏదైనా అది అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా చేయగలుగుతాం. కానీ ఆ విధంగా మనము పడలేదు, మనకి ఆ శిక్షణ లేదు. మా వైఎస్ఆర్ కుటుంబం ఆడోళ్ళు ఈ విధంగా దాడిలు కానీ ఈ విధంగా కానీ శిక్షణ మా సార్ మాకు నేర్పలేదు. దేనికైనా సిద్ధం ఉన్నాం. ప్రతి ఎవరు ఏం చేసినా కదా ప్రతి ఒక్కరి మీద కేసు. పాపం వాళ్ళు కష్టపడే వాళ్ళు ఉన్నారు, కూలి చేసే ఉన్నారు, ఆ పిల్లోడు ఎలాగున్నారో అనుకోవడం లేదు. ప్రతి ఒక్కరి మీద మనం కేసు పెట్టడమే. అమ్మ మేము కూడా మా ప్రభుత్వం వస్తే ఈ విధంగా కానీ విని చరిత్రలో ఎప్పుడు ఇలాగా కేసు ఎవరు పెట్టలేదు. ఈరోజు మా ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే ఉన్నారనేసి మీరు ఏమైనా అనుకున్నామ్మా, మీకు ఒక హ్యాట్స్ ఆఫ్ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ప్రసన్న కుమార్ రెడ్డి క్షమాపణ చెప్పాలని చెప్పేసి రచ్చ చేసి పైకి మొగోళ్ళని కూడా చూడకుండా పైకి వచ్చేసారు. ఎందుకంటే మనం వాళ్ళని ఏమన్నా టచ్ చేస్తే మా మీద కేసులు పెట్టేదానికి అసలు క్షమాపణ ఎవరు చెప్పాలి? ఆయన ఇల్లు పగలగొట్టేసి కోట్ల రూపాయల ఆస్తి నష్టం చేసి ఆయన మళ్ళీ ఎందుకు క్షమాపణ చెప్పాలా?
ఇప్పుడు దాకా ఇలాంటి ప్రాబ్లం కోవూరులో ఎప్పుడు జరగలేదు. ఇది కొత్త నాంది పలుకుతుంది. ఇది ఏ విధంగా పోతుందో, అందరికీ ఓర్పు సహనం అనేది ఎల్లప్పుడూ ఉండదు. ఒక్కొక్కసారి అది ఓర్పు సహనం పోయినప్పుడు లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి. దీంతో ఇక్కడికన్నా ముగించండి దయచేసి. అందరూ ఉదయం లేసి ఒకరి ముఖాలు ఒకరు చూసుకునే వాళ్ళం. కోవూరులో పార్టీలు ఎలక్షన్లప్పుడు పార్టీలు, ఎలక్షన్లు తర్వాత ఎవరు పార్టీకి వాళ్ళు అందరూ భాయ్ అంటూ హ్యాపీగా ఉంటాము. శ్రీ సూర్య జ్యువెలర్స్ వారి మొదటి సంవత్సరపు వార్షికోత్సవం సందర్భంగా గోల్డెన్ ఆఫర్స్. ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితం. సూర్య జ్యువెలర్స్ వారు మనకందిస్తున్న బంపర్ లక్కీ డ్రా. 5 విన్నర్స్ కు డైమండ్ రింగ్ బహుమతిగా పొందండి. మరో 5 మంది లక్కీ డ్రా విజేతలకు 2 లక్షల వరకు నో మేకింగ్ నో వేస్టేజ్ గిఫ్ట్ కార్డ్ పొందండి. సంవత్సరంలో మీరు ఎప్పుడైనా ఉపయోగించుకోండి. సిల్వర్ జ్యువెలరీ కొనుగోలు చేయండి. ప్రతి ₹1,00,000కు 50,000 రూపాయలు విలువైన సిల్వర్ జ్యువెలరీని ఉచితంగా పొందండి. ఈ ఆఫర్ కేవలం జూలై 18 నుండి ఆగస్టు 30 వరకు. శ్రీ సూర్య జ్యువెలర్స్, కింగ్ కోర్ట్ అవెన్యూ, మాగుంట లేఅవుట్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.